రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాలకసుమన్ ప్రజలను కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకసుమన్ మాట్లాడుతూ మే 4వ తేదీన సాయంత్రం 5 గంటలకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారికి మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారని అన్నారు. ఈ రోడ్ షోలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజలు, కార్మికులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ తప్ప వేరే పార్టీలు లేకుండా చేయాలని రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒక నేషనల్ ఛానల్లోనే మోడీకి ఓటు వేయమని చెప్పడమే దీనికి నిదర్శనం. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతోనే ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. స్వయంగా రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా బహిరంగంగానే బీజేపీకి ఓటు వేయమని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవాలని కాంగ్రెస్ తరపున బలహీనమైన అభ్యర్థులు బరిలోకి నిలిపారని విమర్శించారు. 26 సంవత్సరాలు సింగరేణి కార్మికుల తరపున పోరాటం చేసిన కార్మిక బిడ్డ కొప్పుల ఈశ్ని భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని ప్రజల్ని కోరారు. కేసీఆర్ ది కుటుంబ పాలనని విమర్శించిన కాంగ్రెస్ పెద్దలు ఒకే పార్లమెంటు నియోజకవర్గంలో వివేక్, వినోద్ ఇద్దరికి ఎమ్మెల్యేలు, ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వివేక్ కొడుకుకు టికెట్ ఇవ్వడం కుటుంబ పాలన, రాచరిక పాలన కాదా అని ప్రశ్నించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం వివేక్ కుటుంబం గుప్తాధిపత్యమా? పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీలో వేరే దళితులు లేరా అని ప్రశ్నించారు. దేశంలో ఎన్నో గొప్ప గొప్ప పదవులు అనుభవించిన దళిత నాయకులు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన ఏ దళిత నాయకులు కూడా సంపాదించని వేల కోట్లు వివేక్ కుటుంబ సభ్యులు ఎలా సంపాదించారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెండే పార్టీలు ఉండాలి, అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అనే దూరంతో కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇద్దరు కలిసి ఇతర పార్టీలు లేకుండా చేయాలి, అయితే ఓట్లు కాంగ్రెస్కి వాడాలి లేకుంటే బీజేపీకి వాడాలనేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఎజెండా వారి బస్సు యాత్ర మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి నుంచి మొదలుకొని వారి బస్సు యాత్ర రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్ని ఆలోచించే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి తీరును చూసి బెంబేలెత్తిపోయిన మళ్ళీ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చర్చను ఎటు తీసుకొని పోతున్నాయి, ఈ రాష్ట్రంలో మతం వైపు, రిజర్వేషన్ల వైపు చర్చను తీసుకొని పోతున్నాయి. అంటే ప్రజల సమస్యలు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలన చేసి అమలు చేయనటువంటి పలు అంశాలు, వాళ్ళు చెప్పినటువంటి అన్ని కూడా కేసీఆర్ గారు ఈ రెండు పార్టీలను, ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ వారు ప్రచారాన్ని కొనసాగిస్తుంటే దాని మీద చర్చ జరగకుండా సబ్జెక్టును సైడ్ ట్రాక్ చేసినట్టుగా మళ్ళీ కాంగ్రెస్, బీజేపీలు వాళ్ళు మతం వైపు, రిజర్వేషన్ల వైపు చర్చను తీసుకొని పోతున్నారు. ఈ దేశంలో చాలామంది మీద ఎన్నికల కమిషన్కు కంప్లైంట్లు పోయినాయి. ఈ ఎన్నికల సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు ఎక్కడైనా ఎవరి మీదనైనా ఎన్నికల కమిషన్ నిషేధం విధించిందా? ఒక ఉద్యమ నాయకుడు, డిప్యూటీ స్పీకర్గా, రాష్ట్రంలో మంత్రిగా, కేంద్రంలో మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రిగా 2 టర్ములు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కేసీఆర్ గారి మీద 48 గంటల పాటు నిషేధం విధించింది ఈసీ. దేశంలో ఎవరి మీద నిషేధం విధించలే, ఒక కేసీఆర్ గారి మీదనే నిషేధం విధించడం అంటే డెఫినెట్గా ఈ రెండు జాతీయ పార్టీలకు వెన్నులో వణుకు మొదలైంది, భయం పట్టుకుంది. అందుకనే వాళ్ళు ఎన్నికల కమిషన్కు కేసీఆర్ గారి మీద కంప్లైంట్ ఇచ్చి కావాలని చెప్పి ఎన్నికల కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి కథ చేసిందని చెప్పి ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రిని తిడతాడు, ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి తప్పు చేసిందని జైల్లో పెట్టిరు, జార్ఖండ్ ముఖ్యమంత్రి తప్పు చేసిందని ఆరోపణలు చేసి జైల్లో పెట్టిను. స్వయంగా నువ్వే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసి మరి నువ్వెందుకు ఈడీని పంపిస్తలేవు, నువ్వెందుకు ఈడికి ఐటీని పంపిస్తలేవు అంటే మీరిద్దరు బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు మిలాఖత్ అయిపోయి ఇవాళ తెలంగాణలో రాజకీయం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు నా మీద ఇసుక దందా అని ఆరోపణలు చేశారు. నిజంగా అక్కడ ఉండే చెన్నూరు నియోజకవర్గంలో 8-9 ఇసుక క్వారీలు ఉన్నాయి. అవి టీఎస్ఎండీ ఆధ్వర్యంలో నడుస్తాయి. అవి ఎవరిని కూడా నాకు తెలియదు, ఎవరికి వచ్చినా కూడా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. నిజంగానే ఆ ఇసుక దందా నేనే చేస్తే మరి 4 నెలల్లో నేను ఓడిపోయాను ఎమ్మెల్యేగా. మా ప్రభుత్వం లేదు, కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి లేరు. మళ్ళీ ఇంకా అవే క్వారీలు ఎందుకు నడుస్తున్నాయి, అవే లారీలు ఎందుకు తిరుగుతున్నాయి? బాల్క సుమన్య అయితే బంద్ కావాలి కదా, బీఆర్ఎస్ వాళ్ళే అయితే బంద్ కావాలి కదా, ఎందుకు నడుస్తున్నాయి? ఇంకొక విషయం మీకు త్వరలో జీవో బయట పెట్టబోతా ఉన్నా నేను.
10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఎక్స్కవేషన్కు ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వబోతుంది. ఇదే ప్రాంతంలో ఇదే వివేక్ గారు వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ మనుషులు పైరవి చేసుకొని ముఖ్యమంత్రి దగ్గర 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అన్నారము, సుందిల్లా, మేడిగడ్డ 74-75 ఉంటే మా ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఈ టైంలో కాంగ్రెస్ పార్టీలకు పోయి చేసేది ఏముంటుంది? ఇంత మంచిగా నిన్ను ఆదరించి హక్కునే చేర్చుకొని 2 టర్ములు ఎంతోమంది మీద దీంట్లో మొదటి నుంచి పార్టీ పుట్టినట్టు నుంచి పనిచేసిన వాళ్ళకు మాకు మంత్రులకు అవకాశాలు రాలే, ఎంతోమందికి రాలే, సీనియర్లకు రాలే, మొదటి నుంచి ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి రాలే. ఇవాళ నీకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటట్టుగా, ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగా ఇంద్రకరణ్ రెడ్డి గారు చేసినటువంటి చర్య చాలా దుర్మార్గం. ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు. ఆయన ఏ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండో ఆ కాంగ్రెస్ పార్టీని నిజంగా నామమాత్రంగా ఆ పార్టీకి అక్కడ ఓట్లు వచ్చేటట్టుగా ప్రజలు చర్యలు తీసుకోవాలి. ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వాళ్ళు ఇటువంటి వెన్నుపోట్లు ఓడడం, డెఫినెట్లీ దిస్ ఇస్ బ్యాక్ స్టాపింగ్. ఇలాంటి వెన్నుపోట్లు ఓడడం ప్రజలు చూస్తూ సహించరు. ఈ నిర్ణయంతో ఆయన రాజకీయ జీవితానికి ఆయనను సమాధి చేసుకున్నాడు. ప్రజలందరూ కూడా, జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఎల్లుండి 4వ తేదీ నాడు కేసీఆర్ గారి రోడ్ షో ఉంది మంచిర్యాలలో, ఐబీ చౌరస్తాలో, అంబేద్కర్ చౌక్ దగ్గర. సో కేసీఆర్ గారు సాయంత్రం 5 నుండి 5:30 గంటల మధ్యలో రాబోతూ ఉన్నారు. దయచేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మొత్తం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా తరలి రావాల్సిందిగా, కేసీఆర్ గారి రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను హృదయపూర్వకంగా పేరున విజ్ఞప్తి చేస్తాను. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించనున్న మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమసాగరరావు మండలంలోని ఎల్లారం, కొత్తూరు, వెంకటరావుపేట, కొమ్మగూడెం, దడపల్లి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామంలో ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకగా ప్రజలు వారితో ముందుకు కదిలారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పింగిని రమేష్ ఆధ్వర్యంలో ఎల్లారం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రేమసాగర్ మళ్ళీ 10-15 ఏం లేకుండా మీ పనులే ఊళ్ళో ఏం లేకుండా కరెంట్ సమస్య కూడా వాయిదాలు మాట్లాడి ఈ పోలు ఇష్టమైతే ఇస్తారా అది కూడా చూసుకొని చేద్దాం. ఒకటే ఈ ఊరు 2018 1వ తారీఖు నుండి నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చింది. మళ్ళా ఇప్పుడు అంతగానే ఎక్కువ ఓట్లు పెరిగినాయి, 950 అవుతున్నాయి. ఇక్కడ వచ్చిన అందరూ వస్తే 400 పైన ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ అంటే ఒకరికొకరు ఉంటారు. ఆ 950 ఓట్లు పోలింది. 900 ఎంత పోలు అవుతారు? ఆ పోలు ఏంటంటే వాళ్ళు కారులు కానీ పువ్వులు కానీ అది ఏడు మా పువ్వు నడుతుంది మా కారు అనుకుంటారు చేయండి, మిగతా పని నేను చేస్తాను. తెలిసినాక ఇక్కడ రైతులు కూడా బాగా మంది ఉన్నారు. రైతులు ఒకటి చెప్పండి, మీరు ఎప్పుడైనా కళాగంలో ఈ జోకులు బంద్ అవుతుంది కళాగతి అనుకోరా, ఇలా జోకులు బంద్ అవుతుంది అనుకోరా. గెలిచినాక 3 రోజులు పని చేసినా మరి పై రేట్లు బరాబర్ వచ్చినాయి. ఇప్పుడు వస్తానే పైసలు అప్పుడు 2 నెలలకు వచ్చినాయి, 3 నెలలకు వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడు వస్తాను జోకినాక 2 రోజులు 3 రోజులు పైసలు వస్తాను. ఏమైనా కూతురు పడతాను 3 కిలోలు వేసారు, 2 కిలోలు వేసారు. 10 కిలోలు వేసి లాస్ట్ కానీ అన్ని కలిసి ఇక ఒకటే తీసేది మా వాళ్ళకి నీళ్ళు లేకుండా నువ్వు ఎక్కడి నుంచి తీసుకుంటే నిన్ను కూర్చిపెట్టాను చెప్పాను. నేను చెప్పిన 5 గంటలు కూర్చుంటే కట్టాలు కూర్చుంటే కట్టగా కొడతాను చెప్పాను. హైదరాబాద్ పెట్టి అప్పుడు మొత్తం 60 కూడా ఇచ్చింది. నీళ్ళు ఇచ్చినాం, నీకు రైతులకు దోపిడీ లేకుండా వాటి చేసినాం. ఈ ఒక్కసారి మన్నించి నన్ను చూసి, ఇప్పుడు నేను కాదు క్యాండిడేట్ కానీ నా ముఖం చూసి రైతులను ఒక్క ఓటు గిట్ట వాళ్ళకి వేసిన అనుకోండి, టీఆర్ఎస్ అనుకో, బీజేపీ అనుకో, చెప్తానికి మీకు మరి ఏ రకంగా నాకు చెప్పాలి, నాకు నోట్లకి మాట్లాడలేదు. రైతులు వేస్తే మాత్రం అంతకన్నా పాపం ఉండదు. రైతులు 10 సంవత్సరాల కోసం ఒక 2 నెలల రూపాయలు మొత్తం సాగు చేసి నేను నీళ్ళు ఇచ్చినా మీకు వాటికి జోగోలకు ఇబ్బంది లేకుండా డబ్బులు వస్తాను. నీకు అంతకుముందు 3 నెలలకు వస్తాను డబ్బులు. ఇప్పుడు వేసిన జోకినాక 3 రోజులకు 4 రోజులు డబ్బులు వస్తాయి. అలాగే సగం మందికి వచ్చినట్టు. ఇప్పుడు జోకులు కూడా ఎక్కడ కూడా లేట్ అవుతుంది. అది చూసుకోండి రైతులు. ఇంకా పూర్తిగా ముందర కూడా ఇంకేం చేయాలంటే నాకు కూడా ధైర్యం కావాలి. అని నేను పనిచేసాను, నాకు ఓట్లు వేసిన అందరూ అనేది ఒక బయట ఇప్పుడు నేను ముఖ్యమంత్రి దగ్గర చెప్పుకోవాలి. చూసి నేను పనిచేసాను, నాకు 1,00,000 ఓట్లు వచ్చినాయి, నేను వాటి ఇచ్చిన నాకు ఈ పని కావాలి ఆ పని కానీ ఎవరో సరిగే ధైర్యం మీ శక్తిని ఇచ్చిన వాళ్ళు గుర్తుపెట్టాను. మిగిలింది అక్క చెల్లెల కూడా చెప్తాను. నేను ఎన్నికల కన్నా ముందు చెప్పిన చాలా సంవత్సరాలు చెప్తున్నా. నాకు సంబంధించిన మటుకు ముఖ్యమైన వాళ్ళు అక్క చెల్లెలు పెద్దమ్మది. ఎందుకంటే ఏ కార్యక్రమం మీ ద్వారా చేస్తే కుటుంబానికి లాభం జరిగింది. ఎందుకంటే తల్లి అనేది భర్తను ఒక కాళ్ళతో పిల్లలను ఒక్కరితో చూసుకుంటుంది కాబట్టి కుటుంబం బాగుంటుందని ప్రతి కార్యక్రమం ఏదైనా కూడా మహిళల ద్వారా చేస్తాం. మేము చేస్తాం, కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. ఇవాళ ఐకేపీ సెంటర్ ఎన్నికల కన్నా ముందు చెప్పి ఇచ్చిన మొత్తం ఐకేపీ సెంటర్ రాష్ట్రంలో ఇచ్చిన మొత్తం మొదటి కాన్సెప్ట్ మొదలు ఇచ్చినాక అందరూ గొడవ చేసినాక రాష్ట్రం మొత్తం ఇదే పెడతారు. వాళ్ళు ఐకేపీ వాళ్ళకి ఇస్తారు.
ఐక్యపాలకు ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే ఆ బ్రోకర్ పెట్టుకో అవసరమైతే మీ గ్రామానికి ఏ కావాలో మూడు ప్రణాళిక రచించు. ఎక్కడ కూడా మీ వీధులు డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఎవరి పరిస్థితి రాకుండా ఒక సంవత్సరం తిరిగేలోపు మీ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదే మాటకు అనుగుణంగా మనకు చేసిందమ్మా ఏం చేసిందో ఒకసారి మీ అందరూ తెలుసు. ఎన్ఆర్ఈఎస్ నిధుల ద్వారా ఎప్పుడు కూడా గత పాలకులు పాలించినటువంటి పరిపాలనలో ఏనాడు కూడా మనకు పట్టవలే 10 లక్షల రూపాయల ఫండ్ కూడా ఎప్పుడు రాలేదు. మొత్తం 10 సంవత్సరాలు ఎన్నుకుంటే 10 లక్షల రూపాయల ఫండ్ ఇక్కడ ఖర్చు చేయలేదు ఎమ్మెల్యే గారు. ఏమంటే ఇక్కడ బ్రిడ్జ్ సంగతి చెప్తారు. అది ఎప్పుడు అన్నంతలో పీరియడ్ నుంచి మన పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ టీడీపీ హాయిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, మరియు టీఆర్ఎస్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మొదలుపెట్టుకుంటే ఆనాడు ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు. అది ఒక్క పని చేసి నేను బ్రిడ్జ్ చేశాను పదే నిన్న కూడా చెరువుకాడికి వచ్చి మనందరితో చెప్పడం జరిగింది. కానీ మా నాయకులు ఏం చేశారు, రాగానే ఎన్ఆర్జీఎస్ నిధులు ఎంత పెడతామంటే సార్ చెప్పేసారు మీ నోటితో చెప్పండి అంటే సరే అంతలో 10 లక్షలు పెడితే మీరు 20 లక్షలు పెట్టుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పిందమ్మా. అదే కాదు మనకు స్కూల్ విద్య విషయంలో స్కూల్ డెవలప్మెంట్ కావాలి, స్కూల్ పరిస్థితి అని చెప్పి అడిగిండు. ఆ రోజు అడిగితే సార్ పరిస్థితి ఇట్లా ఉంది, కంపౌండ్ రోడ్ అవసరం ఉంది, స్కూల్ విద్యావస్థలో ఉంది కాబట్టి దానికి బడ్జెట్ ఎక్కువ అవసరం పడుతుంటే దానికి 12,20,000 రూపాయలు మంజూరు చేసిందమ్మా మన గొప్ప నాయకుడు. అదే కాకుండా ఎస్డిఎఫ్ నిధుల ద్వారా మన డ్రైనేజ్ కూడా 8,20,000 రూపాయలు ఖర్చు చేసుకోవడానికి మొన్న మంజూరైంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశామమ్మా. మీకు అందరూ తెలుసు ఇప్పుడు నాయకుడు ఎలా ఉండాలి, పాలన చేసే నాయకుడు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ ప్రజలు నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆ గ్రామాన్ని చూసుకోవాలని చెప్పి పదే మన కోసం కష్టపడుతూ ఇటునండి మన కోసం అహర్నిశలు కృషి చేసేటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి ఇదే కాదు మనకు డిఎంఎఫ్ నిధుల ద్వారా మనకి ఇంకా గ్రాంట్ కూడా వచ్చేది. దానికి ప్రభుత్వం కూడా సారికి చెప్పాం. దాదాపు 38 లక్షల రూపాయలకు గాను మన గ్రామంలో ప్రతి వాడవాడకు సీసీ రోడ్డు మొత్తం మంజూరయ్యే విధంగా ప్రపోజల్ ఇస్తే సార్ దగ్గరనే ఉంది. అది మరి ఈ ఎలక్షన్ తర్వాతను కొద్ది రోజులు ఒక సంవత్సరం తిరగకముందు మన గ్రామంలో ప్రతి వాడవాడకు సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. దీనికి సహకరించేటువంటి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన ఎల్లారం గ్రామం మండలం చెన్నూరు ప్రెస్ క్లబ్ లో బీజేపీ పార్టీ నాయకులు బుధవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ పార్లమెంట్ కన్వీనర్ నగనూరి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ పాలనలోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలు మోడీ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. కాంగ్రెస్ లో కుటుంబ పాలన సాగుతోందని, ఇందుకు వెంకటస్వామి కుటుంబమే ఉదాహరణ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి నియోజకవర్గ యువతకి 40,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, నేటికి నెరవేర్చలేదని తెలిపారు. పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండపాకచారి, పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి, కౌన్సిలర్ కమ్మల శ్రీనివాస్, గర్రెపల్లి నర్సయ్య, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివకృష్ణ, పట్టణ ఇన్ఛార్జ్ రత్న లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నిరంతరం కొత్త నాయకులకు అవకాశం ఇవ్వడానికి, అందరినీ కూడా కలుపుకొని పోయడానికి సిద్ధంగా ఉన్నది. దీనికి నిదర్శనమే మరి ఇటీవలే పార్టీలో జరిగినటువంటి మా మిత్రులు సీనియర్ నాయకులైనటువంటి జాడి తిరుపతి గారిని చెన్నూరు పట్టణాధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా చెన్నూరు పట్టణానికి ఒక భారతీయ జనతా పార్టీకి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది. ప్రతి అంశంలోని చెన్నూరు పట్టణం లోపల ఏ ఉద్యమం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా భారతీయ జనతా పార్టీ పాత్ర అనేది చరిత్ర లోపల కనబడే విధంగా మేమున్నాం. ఈ రోజు చెన్నూరు లోపల జరిగినటువంటి అనేక ఉద్యమాల లోపల ఆర్టీసీ డిపో విషయం కావచ్చు, ఫైర్ ఇంజన్ విషయం కావచ్చు, మరి 100 పడకల ఆసుపత్రి కావాలని కావచ్చు, అనేకమైనటువంటి ఉద్యమాలు ఎవరికి అన్యాయం చేయని జరిగినా మేమున్నటువంటి స్వల్పమైనటువంటి కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున నిరసనకారులు తెలిసి అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నదని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా. గతం లోపల 3 వార్డు మెంబర్లు ఎంపీటీసీలుగా పోటీ చేసిన చరిత్ర, సర్పంచ్ గా స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి చరిత్ర, జడ్పీటీసీగా ఉద్దండులైనటువంటి నాయకులకు మంచినీళ్ళు తాగినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి అత్యల్ప సంఖ్యలో ఉన్నటువంటి కార్యకర్తలు నాటి సంగతుల లోపల ఉన్నాం. మరి ఇప్పుడు అపూర్వమైనటువంటి ఆదరణతోటి నరేంద్ర మోడీకి ఓటేస్తామనేటువంటి సంకల్పంతో ప్రజలు ఈ రోజు ఉన్నారు. ఈ సందర్భం లోపల భారతీయ జనతా పార్టీ లోపలికి మరి కొత్త నాయకులందరూ వచ్చేసి భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శుభతరుణం లోపల మరి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్
పార్టీని మెడలు వంచి ఈ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాల మీద భారతీయ జనతా పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా నేను తెలియజేసినటువంటి విషయం ఏమంటే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క భారతదేశం లోపల కుటుంబం లేనటువంటి వ్యక్తులైనటువంటి అమిత్ షా మరి నరేంద్ర మోడీ గారు, ఒకవైపు కుటుంబం లేని వారి లేని వ్యక్తులైనటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఆ యొక్క ఈ దేశాన్ని రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి సందర్భం లోపల వివేక్ వెంకట స్వామి గారు అనేటువంటి ఒక నాయకుడు ఈ రోజు చెన్నూరు ప్రాంతాన్ని తన కుటుంబం గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని 1965 నుంచి ఎంపీగా గెలిచి వాళ్ళ నాయన ఎంపీగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా తన గుప్పెట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన తన తండ్రి తర్వాత ఇద్దరు కొడుకులు, ఇప్పుడు తన వారసుడైనటువంటి వంశీబాబు మనమన్ని, ఆ తర్వాత ఆళ్ళ మనమడు. మరి ఈ రకంగా మన కుటుంబ వ్యవస్థను నేను రాకపోతే నా కొడుకు, నాకు కాకపోతే నా మనమడైనటువంటి రోజు లోపల ఈ రోజు కాంగ్రెస్ పరిపాలన జరుగుతా ఉన్నది. మరి సిగ్గేస్తా ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజీవ్ గాంధీ కుటుంబంలో కూడా 3 టికెట్లు ఇవ్వలేదు. కేవలం మన వెంకట స్వామి గారి కుటుంబమైనటువంటి వివేక్ గారికి ఒక టికెట్, వినోద్ గారికి ఒక టికెట్, ఇప్పుడు ఎంపీగా వంశీకి ఒక టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మేము కుటుంబ పార్టీ అని చెప్పి ఘనంగా చాటుకుంటున్నటువంటి చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. భారతీయ జనతా పార్టీ మరి ఈ రోజు కుటుంబం అనేటువంటి మచ్చ లేకుండా కష్టపడి పనిచేసినటువంటి వారికి శక్తినిచ్చి మరి వాళ్ళకు గుర్తింపునిచ్చి రాజకీయమైనటువంటి భవిష్యత్తునిచ్చేటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, రానున్న ఎన్నికల లోపల మీరు ఆలోచించి ఓటేయండి. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మన సేవ ఏంది, ఈ దేశానికి వివేక్ వెంకట స్వామి చేసినటువంటి సేవ ఏంటని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి వివేక్ వెంకట స్వామి గారు మీరు మొన్న భారతీయ జనతా పార్టీ లోపల ఉండగా మరి వేలాది ఎకరాలు మునిగిపోతా ఉన్నాయి, మేము నష్టపరిహారం ఇవ్వాలి, కరకట్ట కట్టాలి, ఎకరానికి 20-30 లక్షల రూపాయలు నష్టపరిహారం మేము ఇవ్వాలని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి డిమాండ్ చేసినటువంటి మీరు వివేక్ వెంకట స్వామి గారు నేడు మీరు 4 నెలలైపోయింది అధికారంలోకి వచ్చి మీరు అసెంబ్లీ లోపల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మీరు ఈ ప్రాంత రైతుల పరిష్కారానికి ఏమి చర్య తీసుకున్నారని మళ్ళీ మీరు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు, మీ అబ్బాయి తోటి చేపిస్తా ఉన్నారని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది. మిత్రులారా, ఈ రకమైనటువంటి కుటుంబ రాజకీయాలు కాదు. మా యొక్క అభ్యర్థి నరేంద్ర మోడీ యొక్క వారసుడైనటువంటి నరేంద్ర మోడీ తోటి ఆశీర్వాదం తీసుకున్నటువంటి మా గోమాస శ్రీనివాస్ గారు మా అభ్యర్థి ఒక హాస్టల్లో తిని హాస్టల్ మెతుకులు తిని పప్పన్నం తిని పస్తున్నటువంటి నాయకుడు మా భారతీయ జనతా పార్టీ నాయకుడు. సామాన్యమైనటువంటి కార్యకర్తల సామాన్య ప్రజల కష్టం తెలిసినటువంటి వారి నాయకుడు మా యొక్క గోమాస శ్రీనివాస్ గారు. మీకు సామాన్యుల యొక్క కష్టం తెలిసినటువంటి పరిస్థితి లేదు, ఎవరు ఏం తింటారో పరిస్థితి లేదు, మీరు ఎవరి సంస్కృతి ఏందో తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులారా, వివేక్ వెంకట స్వామి గారు మీరు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 40,000 ఉద్యోగాలు ఇస్తాన్నారు, 4 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. 3వ ఉద్యోగం మీ కొడుకు వివేక్ వెంకట స్వామి గారి కొడుకు అయినటువంటి వంశీబాబు ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల 40,000 ఉద్యోగాల కోసం ఒక్కరోజు కూడా మీరు మాట్లాడలేదని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి మిత్రులారా, ఈ ప్రాంత పరిశ్రమ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చెన్నూరు లోపల నిర్మాణం అయ్యేటువంటి బస్ డిపో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? మీరు దాని మీద మీరేమైనా చర్య తీసుకున్నారా? మీరు ఎందుకు మాట్లాడతలేరని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మీరు పనిచేయాలని చెప్పి కానీ నేను కోరుతా ఉన్నా. మేము రానున్న రోజుల లోపల భారతీయ జనతా పార్టీ మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా చెన్నూరు ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రానున్న ఎన్నికల లోపల ఎంపీగా గోమాస శ్రీనివాస్ గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. 500 సంవత్సరాలుగా పరిష్కరించండి అయోధ్య రామాలయాన్ని పరిష్కరించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఆర్టికల్ 317 యొక్క పరిష్కరించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. త్రిపుల్ తలాక్ సమస్యను పరిష్కరించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి ఏ సమస్య అయినా పరిష్కరించేటువంటి సత్తా భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి రానున్న రోజుల లోపల దేశ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కమలం గుర్తుకే మా ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం, మరో మాడు నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేస్తామని చెప్పి చాటి చెప్తా ఉన్నారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి